ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అండ్ ఇప్పుడు ఈ నాగబంధం లాంటి సినిమా మైథాలజీకి వెళ్ళినప్పుడు 1600 ఆ టైం పీరియడ్లో వేస్తున్నప్పుడు మీకు కెమెరామెన్కి లైట్ సోర్స్ ఇస్తూ సెట్ చేయడం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో లైట్ సోర్స్ విషయంలో కెమెరామెన్లు అడిగే విధానంకి ఆ డైరెక్టర్ చేసే పనికి అది చాలా కాంప్లెక్స్ అవుద్ది కదా. ఇప్పుడు స్కెచ్ చేసి చూపిస్తున్నాం, బట్ డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు ఇది కావాలని చెప్పినప్పుడు ఐ విల్ మేక్ ఏ బిగ్ స్కెచ్. స్కెచ్ చేసిన తర్వాత స్కెచ్ ఓకే తర్వాత వీఆర్ మేకింగ్ ద మినిచర్ ఓకే టేబుల్ మోడల్ లాగా చేసి దాన్ని చూపిస్తాం, డైరెక్టర్ కెమెరామెన్ చూపిస్తున్నాం. బట్ కెమెరామెన్ హ్యాస్ టు ప్లాన్ ఎక్కడ లైటింగ్ సోర్స్ పెట్టాలి. బట్ డైరెక్ట్ అడిగితే నాకు సింగిల్ సోర్సులు కావాలి మొత్తం సెట్, చెప్పింది ఎక్కడి నుంచి లైట్ వేయాలి, ఆ లైట్ వేయాలనుకుంటే ప్రొఫెషన్స్ కావాలి. అది ఫస్ట్ ఈ మోడల్లే మనం ప్లాన్ చేయాలి. ఈ ప్రాసెస్లో మీకు ఏ వచ్చిన తర్వాత ఈజీ అయిందా లేకుంటే టెక్నికల్గా ఎలాంటి ఒక ఛాలెంజింగ్ వచ్చింది సార్? ఏ వచ్చిందో మనకి చూడొచ్చు, మనది కమాండింగ్ పెట్టకుండా ఇది గివ్ ద రిజల్ట్స్. మనం స్కెచ్ చేసిన తర్వాత కమాండ్ చేస్తుందని బెటర్. ఓకే, ఏదో అడిగిందా వేగా అడిగిందా అని ఇవ్వను, బట్ వీఆర్ మేకింగ్ ఏ స్కెచెస్. ఆ స్కెచ్లు ఏది కరెక్షన్స్ కావాలి, మనకు కావాలంటే విజువల్స్ ఎలా కావాలని చెప్పింది సమ్ టైమ్స్ నియర్ ఇన్ రిజల్ట్ మనకు చూపిస్తారు. మీలాంటి సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ అంటే ఆర్ట్ మీద మీకు మొత్తం ఫుల్ గ్రిప్ ఉంటుంది కాబట్టి ఏ ఇచ్చినా సరే లేదా మీ వర్క్ మీకు ఉంటుంది కాబట్టి కంపారిజన్ చూసుకుని బెస్ట్ వన్ మీరు తీసుకోగలుగుతారు. అంతే. బట్ ఇప్పుడు వస్తున్న కొత్త ఆర్ట్ డైరెక్టర్లకి ఏఐ అనేది ఎలా ఉపయోగపడుతుంది, అది ఏఐ ఛాలెంజ్ అవుతుందా లేకుంటే యూజ్ అవుతుందా అనేది నాకు క్వశ్చన్. అది అది ఎన్ని ఏ అని కూడా అది ఆపరేట్ చేయడానికి విషయం తెలిసిన వాళ్ళు ఉండాలి. కరెక్ట్. ఆర్ట్ డైరెక్టర్ లేకుండా నిన్న ప్రొడ్యూసర్ చెప్పారు, ఏదో ఒక ప్రొడ్యూసర్ చెప్పారు ఆర్ట్ డైరెక్టర్ అవసరం లేదు, నేను ఏ తోటి మీకు ఏం కావాలో చెప్పండి నేను ఏ తోటి చేసిస్తాను. బట్ డైరెక్టర్ అని చెప్పారు మీరు ఏ కూడా చేపిస్తాండి, బట్ ఆర్టర్ లేకుండా నేను షూట్ చేయను అని చెప్పాను. ఇప్పుడు సినిమాకి ఒక ట్రెండ్, అది ఒక హిస్టరీ ఉంది. అందులో ఒక ఆర్ట్ డైరెక్టర్ కెమెరామెన్ ఇలా కూడా సినిమా జరుగుతాం. ఏఏలో సినిమా ఒక ఆర్ట్ డైరెక్టర్ అవసరం లేదు కదా, ఏ తోటి చేసుకోవచ్చు కదా సినిమా. స్టోరీ ఏ చేస్తున్నాను, డైరెక్షన్ కూడా ఏ చేస్తారు, కెమెరా వర్క్ కూడా ఆయనే చేస్తారు కదా. బట్ ఒక సినిమాకి ఒక ఈ 3% డిఫరెంట్గా కావాలి. సోల్ సార్ అది అదంతా ఒక సినిమాకి ఆ ప్రపంచంలో ఆ ఫీల్ని తీసుకురావాలంటే చిన్న చిన్న కలర్ కాంబినేషన్ దగ్గర నుంచి టెక్స్చర్ దగ్గర నుంచి ఆ ఫీల్ దగ్గర నుంచి రెఫరెన్స్కి వెళ్ళాలి, ఆ హిస్టరీ చెప్పాలి. ఒక్కోసారి సెట్తోనే హిస్టరీ చెప్పాల్సి వస్తుంది, ఒక్కోసారి కెమెరాతో చెప్పాల్సి వస్తుంది. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్ని సినిమాకి సోలు. సో ఏ రీప్లేస్ చేస్తుంది అంటే అది నాట్ ప్రాపర్. ఏదో చేసుకోవచ్చు, బ్యాంకులో అకౌంటింగ్ చేసుకోవడం తవిర ఆర్ట్ ఎంత దూరం, ఆ హ్యూమన్ టచ్ మిస్ అయిపోతుంది, ఆ ఎమోషన్ మిస్ అయిపోతుంది. ఒక మాస్టర్ మైండ్ వెనకాల ఉండాలి. ఈ మాస్టర్ మైండ్ ఏం కమాండ్ చేసినా దాన్ని కరెక్ట్ అయిన అవుట్పుట్ మనకు వస్తుంది. అదే డెఫినెట్గా ఆర్ట్ డైరెక్టర్ కావాలి సార్. అండ్ యాక్చువల్గా నాగబంధం విషయానికి వస్తే, సో ఇన్నేళ్ళ మీ సినిమా ట్రావెలింగ్ తర్వాత నాగబంధం కొత్తగా మీకు ఇవ్వబోతున్న నేను సక్సెస్ అన్న కానీ పేరేంటి? నాగబంధం తర్వాత అశోక్ కుమార్ గురించి ఇండస్ట్రీ ఎలా మాట్లాడుకుంటుంది? ఎందుకంటే నాకు ఆ స్థాయి ఆ స్కేల్ కనిపిస్తుంది సినిమాలో. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాగబంధం నుంచి మీరు? నాగబంధం ఇస్ అ సీరియస్ ఫిలిం సార్, కామెడీ ఫిలిం కాదు, సీరియస్ ఉంది. ఆ సీరియస్నెస్లో ఉండే ఆ హానెస్టీ ఉంది. మనం చేయబోతున్న ఏముందో ఆ స్టోరీ టెల్లింగ్లో హానెస్టీ ఉంది, రియాలిటీ. ఎక్కడైనా మనం వెళ్ళినా కూడా అది ఒక బ్లండర్ లాగా ఉంటాయి, డీటెయిల్గా వెళ్తున్నాం. ఎవ్రీవేర్ ఐ జస్ట్ క్రియేటింగ్ ద డీటెయిల్స్ ఎనీవేర్. ఇప్పుడు ఒక బోట్ వాటర్ దట్ ఇస్ ఫ్లడ్లు వాటర్ బోట్ వెళ్ళిన సీక్వెన్స్, ఆ బోట్ అన్ని ఎన్ని డీటెయిల్స్ వర్క్ చేస్తాం, చాలా డీటెయిల్స్ వర్క్ చేసుకున్న ఆ బోట్లన్నీ. అలాగే ప్రతి ఐటెంలో వీఆర్ వెరీ 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 మచ్ అటమెంట్ ఆన్ ద డీటెయిల్స్, ఈవెన్ డైరెక్టర్ కానీ అంత కానీ. ఆ డీటెయిలే సినిమా కూడా స్పెషాలిటీ. అందుకోసం ఈ నాగబంధం సినిమాకి ఒక ఐడెంటిటీ ఉంది ఎవ్రీవేర్. దట్ యు సీ ద లోగో ఇస్ అప్, ఆ లోగోలే మోర్ డీటెయిల్స్, ఎన్ని డీటెయిల్స్ ఉంది చూడండి. అవును, ఆ డీటెయిల్స్ త్రూఅవుట్ ద సినిమా ఆ డీటెయిల్స్ తోటనే వెళ్తున్నాను. మీరు ఒక వీడియోలో చూసాను, పెద్ద డోరు 30 feet డోర్ ఉంటుంది, ఆ డోరు ముందు కూడా దానికి సంబంధించిన లోగో క్రియేట్ చేస్తున్నారు. అంటే అక్కడ కూడా ఏదో చెప్తున్నారు, ఏదో పేరుకే సెట్ అయ్యలేదు. ప్రతి దగ్గర నేను గమనించాను సార్, స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ పక్కన పాములు ఇలా ఏటవాలుగా ఇట్లా 2 సైడ్లు ఇట్లా పాములు పెట్టున్నారు. సో అది చూడడానికి చాలా, అంటే కొంతమంది ఆడియన్స్ అది గమనించవచ్చు, కొంతమంది గమనించకపోవచ్చు. బట్ ఎక్కడా కూడా మీరు సెట్స్ని ఎక్కడ లైట్ తీసుకోలేదు, ప్రతి ఫ్రేమ్లో ఆ వర్క్ కనిపిస్తుంది, డీటెయిలింగ్ కనిపిస్తుంది. సో చాలా మనసు పెట్టి పనిచేసినట్టు చూడండి. మరి ఎనీవే అంత డోర్లు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్లు కానీ
డిడ్ దట్ ಅವರು ఇది తీసుకుంటూ రావడానికి ఆ టోన్స్ కానీ ఆ స్క్రాచెస్ కానీ అదే డీటెయిల్స్ వర్క్ చేస్తారు అక్కడ. ఎనీ ఫ్రేమ్ బట్టి మనకు అది సెట్ అనిపిస్తుంది. ఎక్కడో ಅನ್ಫಾರ್ಚುನೇಟ್ಲಿ ఉండొచ్చుంತವರೆ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಅವರು ಇದು ಮೇಂಟೈನ್ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఎనీవే దట్ ఇస్ మోర్ దెన్ ఏ లైఫ్ సైజ్ గ్రాండియర్ అని ఉంది సినిమా. ఆల్ సెట్టింగ్స్ ఆర్ వెరీ గ్రాండియర్. ఈవెన్ టెంపుల్ దట్ అనంతపద్మనాభ స్వామి టెంపుల్ ఆల్సో ఇస్ వెరీ మ్యాసివ్. మనం రియల్ టెంపుల్ వెళ్ళి చూసినా కూడా ఆ స్పేస్ ఎక్కడ దొరుకుతుంది మీకు. బిగ్గెస్ట్ టెంపుల్కి వెళ్ళండి, అక్కడ కూడా అంత స్పేస్ ఉండదు. మనకు సినిమా షూటింగ్ కోసం ఆ లిబర్టీ కోసమే మనం జస్ట్ అంత పెద్ద సెట్టింగ్ చేశారు. అది మీరు ఎన్నిసార్లు వెళ్ళారు అంటే ఈ సెట్ మొత్తం మీరు హోంవర్క్ చేసుకోవడానికి పద్మనాభ స్వామి టెంపుల్కి ఎన్నిసార్లు వెళ్ళారు మీరు? పద్మనాభ స్వామి టెంపుల్లో ఎక్కువ సారి వెళ్ళలేదు, బట్ వీ నో దట్ ఆ ఆర్కిటెక్ట్ తెలుసు. తర్వాత సౌత్ ఇండియన్ టెంపుల్స్ అన్నీ తిరిగాను. ఓకే. దానిలో ఉంటే పిల్లర్స్ ఐటమ్స్ అన్నీ ఒరిజినల్ కాదు, అవన్నీ డిఫరెంట్ సౌత్ ఇండియన్ టెంపుల్స్లో ఉంటుంది. ఓకే. వీఆర్ నెవర్ రిప్లికేట్ చేయలేదు. కర్ణాటక వెళ్ళారా? కర్ణాటక కూడా వెళ్ళారు. కర్ణాటక అంటే ఎందుకు అడుగుతున్నానంటే కర్ణాటకలో టెంపుల్ ఆ డిజైనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నేను సౌత్లో మిగతా స్టేట్స్ అంటే నాకున్న అతి తక్కువ పరిజ్ఞానంతో అడుగుతున్నాను. కర్ణాటకలో చాలా స్పెషల్ ఉంటుంది సార్ ఎందుకు టెంపుల్. సో అందువల్ల క్వశ్చన్ అడిగాను. ఇది ఎక్కువ ఇది కుంభకోణం ఐరావతేశ్వర టెంపుల్, బృహస్పతేశ్వర టెంపుల్, ఆ టెంపుల్స్ అన్ని వెరీ హ్యూజ్ టెంపుల్స్. అవును. ఆ టెంపుల్ పిల్లర్స్ అని ఇది కొంచెం ఇన్స్పైర్ అయ్యింది. ఓకే. ఆ మ్యాసివ్నెస్ కానీ అలాగే చాలా చాలా ఐటమ్స్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకుంటూ బట్ ఎక్కడికి మీకు ఇది జంపింగ్ కనపడదు. ಅವರು మోర్ అండ్ హార్మోనీ ఇదన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. అది ఈవెన్ స్కేల్స్ కానీ ఆయన డీటెయిలింగ్ కానీ ఇది ఆ డివైనిటీ ఫీల్ అయింది అక్కడ. సూపర్. అండ్ అభిషేక్ నామా గారి గురించి చెప్పండి, ఎందుకంటే ఆయన పేరుకే నిర్మాత, ఆయన స్క్రిప్ట్ కానీ డైరెక్షన్ కానీ, సో ఈ క్రియేటివ్ మూడ్లో ఆయన ఎప్పుడూ ఉంటూ ఉంటారు. సో ఆయనతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ అభిషేక్ అన్నమ్మ గారు పిలిచినప్పుడు నేను వెళ్ళింది సార్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసరే కలవాళ్ళ కోసం వెళ్ళాను. కలిసినప్పుడు ఆయన చూపిస్తున్న తర్వాత ఇదన్నీ చూపించాను, క్లిప్స్ అని చూపించినప్పుడు అన్నీ చూసిన తర్వాత అడిగాను ఎవరు డైరెక్టర్, నేనే డైరెక్టర్ అని చెప్పి ఓ వెరీ గుడ్ అని చెప్పాను నేను. ఇప్పుడు అదివరకు డైరెక్టర్ ఏం చేశారు ఆయన, ముందు ఒక సినిమా డైరెక్షన్ చేశారు ఆయన చెప్పలే, అడగలేదు, నేను అది గురించి అడగలేదు. బట్ ఆ సినిమా కూడా డెవిల్ కళ్యాణ్ రామ్ గారు చాలా బాగుంటుంది సినిమా, బట్ స్టోరీ ఎక్కువైపోయి హెవీ అయిపోయి ఆడియన్స్ రీచ్ అవ్వలేదు అది. ఓకే ఓకే. తర్వాత స్టోరీ నరేషన్ పెట్టారు. స్టోరీ నరేషన్లో కూడా ఆయన చెప్పింది విధం బాగుంది, ఆయన ఉన్న విజువల్స్ నాకు బాగా నచ్చింది. ఆయన గ్లింప్స్లు చూపించింది అన్ని విజువల్స్ చాలా బాగుంది. ఒక పెద్ద సినిమా. ఎనీవే మనం చేయబోతాం, నాకు గురించి కాన్ఫిడెంట్ నాకు, బట్ డైరెక్టర్ కాన్ఫిడెంట్, డైరెక్టర్ విల్ డూ ఇట్, గుడ్ జాబ్ కదా. మీన్ టైం కెమెరామెన్ ఆల్సో వాస్తే దాని నాకు కాన్ఫిడెంట్ వచ్చేది. ఈ హ్యావింగ్ దట్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, నాకు ఇది కావాలి, ఇదే చేయాలి, డీటెయిల్ కావాలి, ఆ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది నాకు సార్. ఏదైనా మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఒకటి చెప్పి రేపు ఇంకొకటి చెప్పలేదు, నేను ఇంక ఇదే కావాలి అని చెప్పింది ఒక క్యారెక్టర్ కాదు ఆయన. క్లారిటీ ఉంది, నాకు ఇదే కావాలి సార్, ఇవ్వండి సార్, కొంచెం డీటెయిల్ ఉండి బాగుంది సార్, ఆ ఒక రిక్వెస్ట్ కానీ ఆ ఒక ఇది కానీ సినిమాకి కావాలంట ఇది ఉండే. మళ్ళీ డ్రామా కూడా బాగానే చేస్తున్నాను. ఇంటి మంది ఆర్టిస్ట్ పెట్టుకుండా ఆర్టిస్ట్ మొత్తం మెయింటైన్ చేయాలి. నియర్లీ 300 ఆర్టిస్ట్ ఒకే టైం వాళ్ళందరూ మెయింటైన్ చేస్తున్నాను. పర్టికులర్ చెప్పిన టైం లోపలే టైం పీరియడ్లో ఫినిష్ చేస్తారు సినిమా. సెట్ వరకు ఎక్కువ టైం తీసుకుంటాను, బట్ సమ్టైమ్స్ ప్రొడ్యూసర్ ఇది పోర్ట్స్ ఉండొచ్చు బడ్జెట్ గురించి, అప్పుడు కూడా ఆయన సైలెంట్గా ఉన్నాను. ఎక్కడికి ఆయన అరిసం రాలేదు, జస్ట్ ఎక్కడికి నాకు వచ్చిందవరే హీ నెవర్ ఏదో నెగిటివ్ ఇది రాలేదు ఆయనకి. అవర్ కాన్ఫిడెంట్ నాకు బాగా నచ్చింది. నాకు వస్తే సినిమా చేస్తారు ఒక కాన్ఫిడెంట్ నాకు కూడా వచ్చింది. ఆయన కోసమే సినిమా అలాగే. ఒకసారి డైరెక్టర్కి ఒక క్లారిటీ ఉంది అంటే నాకు తెలిసి మిగతా అన్ని ఆర్ట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కరెక్ట్ పాత్ర వెళ్ళిపోతాయి. కాస్ట్యూమ్స్ అన్ని రెడీ చేసి లోపల ఇదిలో వచ్చినప్పుడు ఓ బ్యూటిఫుల్ ఉంది, ఇలా చేశారా అవరదు వస్తుంది మనకు. ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ చేయాలంటే జాబ్ అది. ఆ కలర్ స్కీమ్స్ కానీ ఆ డీటెయిల్స్ కానీ రావాలన్నా యూ మస్ట్ హ్యావ్ దట్ హోంవర్క్ కదా. అది మేకప్స్ కానీ అన్ని ప్రతి డిపార్ట్మెంట్లు ఈస్ హ్యాండ్ వెరీ మచ్ ఇన్వాల్వ్ చేశారు ఆయన. అది నాకు తెలిసిపోతుంది కరెక్టా. వచ్చినప్పుడు ఎవరో ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఉండదు, ఎవరో ప్రాపర్టీస్ మనం సెలెక్ట్ చేస్తుంది, ఆయనే ప్రాపర్టీ నాకు ఇది కావాలని చెప్పేసి ఫోటో పంపిస్తారు. నాకు కూడా
చాలా రెఫరెన్స్ పంపిస్తారు. మ్మ్. ఈవెన్ మిడ్ నైట్ కూడా రెఫరెన్స్ పంపించినా ఉన్నాను. సార్ నేను ఒక మెసేజ్ అని పంపించిన ఇమ్మీడియట్ రిప్లై వస్తాయి. ఆ రెస్పాండ్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడన్నా విల్ గివ్ ద మెసేజ్, విల్ గివ్ ద రిప్లై ఇమ్మీడియట్లీ. సార్ అదే